ఓం శాంతి 30/4/2024 సాకార ఈశ్వరీయ మధుర మహావాక్యాలు. మధురమైన పిల్లలారా, రోజంతటిలో ఒకటి, తండ్రి కొరకు ఎంత సమయం ఇచ్చాను అనగా స్మృతి ఎంత చేశాను. 2, ఏ తప్పు చేయలేదు కదా అని మీ లెక్కాచారాన్ని చెక్ చేసుకోండి, అంటే చార్టు వ్రాయాలి. ఎందుకంటే మీరందరూ వ్యాపారస్తులు. ప్రశ్న, అంతర్ముఖులుగా అయ్యి ఏ శ్రమను చేస్తూ ఉంటే అపారమైన సంతోషం ఉంటుంది? జవాబు, జన్మ జన్మాంతరాల నుండి ఏం చేశారో, ఏవైతే మీ ముందుకు వస్తాయో వాటన్నింటి నుండి బుద్ధి యోగాన్ని తొలగించి సతో ప్రధానంగా అయ్యేందుకు తండ్రిని స్మృతి చేసే శ్రమ చేస్తూ ఉండండి. నలువైపుల నుండి బుద్ధి తొలగించి అంతర్ముఖులుగా అయ్యి తండ్రిని స్మృతి చేయండి. సర్వీస్కు రుజువిస్తే అపారమైన సంతోషం ఉంటుంది. అంతర్ముఖము అనగా లోపల ముఖం కలిగిన వారు. బహిర్ముఖత్వము అంటే బయట ముఖం కలిగి ఉండడం. బయట ఉన్న వాటిని నేను అనుకునే కళ్ళు, ముక్కు, చెవులు, ఈ విధంగా వీటి ద్వారా నేను అనే భావనతో ఉన్నాం ఇప్పటిదాకా. ఇప్పుడు తెలుసుకున్నాము లోపల మస్తకంలో ఉండే ఆత్మ నేను. అక్కడ ఉండి సాక్షిగా చూస్తూ కర్మేంద్రియాల ద్వారా చేయిస్తున్నాను అనే భావనతో ఉండడమే లోపల ముఖము కలిగి ఉండడము, అంతర్ముఖి. మనం అంతర్ముఖి స్థితిలో ఉంటూ తండ్రిని స్మృతి చేస్తూ ఉండాలి. ఒకటి. రెండవది, సేవకు రుజువు కూడా చూపించాలి అంటున్నారు బాబా. అప్పుడే అపారమైన సంతోషం ఉంటుంది. ఓం శాంతి. తండ్రి కూర్చొని పిల్లలకు అర్థం చేయిస్తూ ఉన్నారు. ఆత్మిక తండ్రి కూర్చొని ఆత్మిక పిల్లలకు అర్థం చేయిస్తూ ఉన్నారు అని మీకు తెలుసు. ఆత్మిక తండ్రి అనంతమైన తండ్రి, ఆత్మిక పిల్లలు కూడా అనంతమైన పిల్లలే. తండ్రి పిల్లలందరికీ సద్గతిని ఇవ్వాలి. ఎవరి ద్వారా? ఈ పిల్లల ద్వారా విశ్వానికి సద్గతి ఇవ్వాలి. మీ ద్వారా. విశ్వంలోని పిల్లలంతా ఇక్కడికి వచ్చి చదువుకోరు. దీని పేరే ఈశ్వరీయ విశ్వవిద్యాలయం. అయితే అందరికీ ముక్తి లభిస్తుంది. ముక్తి అనండి, లేక జీవన్ముక్తి అనండి. ముక్తిలోకి వెళ్ళి తిరిగి అందరూ జీవన్ముక్తిలోకి వచ్చి తీరాలి అంటే అందరూ ముక్తి ధామము ద్వారా వయా జీవన్ముక్తిలోకి వస్తారు. ఒకరి వెనుక ఒకరు పాత్రను అభినయించేందుకు రావాలి. అంతవరకు ముక్తిధామంలో ఉండాల్సి వస్తుంది. పిల్లలకి ఇప్పుడు రచయిత రచనల గురించి తెలిసింది. ఇదంతా అనాది రచన. రచయిత అయితే ఒక్క తండ్రి మాత్రమే. ఆత్మలంతా అనంతమైన తండ్రి పిల్లలే. వారికి తెలిసినప్పుడు వారే వచ్చి యోగం నేర్చుకుంటారు. ఈ యోగం భారతదేశం కొరకే. తండ్రి భారతదేశంలోనే వస్తారు. భారత్ వాసులకే స్మృతి యాత్రను నేర్పించి పావనంగా చేస్తారు అని, మరియు సృష్టి చక్రం ఎలా తిరుగుతూ ఉంది అనే జ్ఞానం కూడా ఇస్తారు అని పిల్లలకు తెలుసు. ఏదైతే గాయనం చేయబడి పూజింపబడు రుద్రమాల ఉందో దానిని స్మరిస్తారు. భక్తమాల కూడా ఉంది. సర్వశ్రేష్టమైన భక్తుల మాల కూడా ఉంది. భక్తమాల తర్వాత జ్ఞానమాల ఉండాలి. భక్తి మరియు జ్ఞానము ఉన్నాయి కదా. భక్తమాలతో పాటు రుద్రమాల కూడా ఉంది. తర్వాత రుండ్మాల అని అంటారు. ఎందుకంటే సృష్టిలో సర్వశ్రేష్ఠ మానవుడు విష్ణువైనందున వారిని సూక్ష్మవతనంలో చూపిస్తారు. ప్రజాపిత బ్రహ్మ అయితే ఇక్కడే ఉన్నారు. ఇతని మాల కూడా ఇక్కడే ఉంది. చివరికి వీరి మాల తయారైతేనే, అంటే మనమందరూ రుద్రమాల మరియు విష్ణువు యొక్క వైజయంతి మాల తయారవుతుంది. ఉన్నతోన్నతమైన వారు శివబాబా. ఆ తర్వాత సర్వశ్రేష్టమైనది విష్ణు రాజ్యం. భక్తి మార్గంలో శోభ కొరకు ఎన్నో చిత్రాలను తయారు చేశారు, కానీ అందులో జ్ఞానం ఏమాత్రమూ లేదు. మీరు తయారు చేసిన చిత్రాల అర్థమును తెలిపిస్తే మనుషులు అర్థం చేసుకుంటారు, లేకుంటే శివ శంకరులను కలిపేస్తారు. అంటే ఇద్దరిని ఒకటిగా భావిస్తూ ఉన్నారు. సూక్ష్మ వతనంలో కూడా అంతా సాక్షాత్కార విషయమే ఉంటుంది అని బాబా అర్థం చేయించారు. అక్కడ ఎముకలు, రక్త, మాంసాలు ఉండవు. సాక్షాత్కారం చేసుకుంటారు. సంపూర్ణ బ్రహ్మ కూడా ఉన్నాడు, కానీ అతడు సంపూర్ణుడు, అవ్యక్తుడు. ఇప్పుడు ఇక్కడ ఉండే వ్యక్త బ్రహ్మ, అంటే బ్రహ్మ బాబా ఇక్కడ ఉన్నప్పుడు చెప్పినటువంటి విషయాలు ఇవి. ఈ బ్రహ్మ అవ్యక్తంగా అవ్వాలి. వ్యక్తంలో ఉన్నవారే అవ్యక్తం అవుతారు. అప్పుడు ఫరిస్తా అని అంటారు. ఇప్పుడు బ్రహ్మ బాబాను మనం ఫరిస్తా రూపంలో చూస్తూ ఉన్నాం కదా.
సూక్ష్మవతనంలో అతని చిత్రమునుంచారు. సూక్ష్మవతనానికి వెళ్తారు. బాబా షుబీ రసము త్రాగించారు అని అంటారు, కానీ అక్కడ వృక్షాలు మొదలైనవేవి ఉండవు. వైకుంఠంలో ఉంటాయి, కానీ అక్కడి నుండి తీసుకొచ్చి త్రాగిస్తారు అని కాదు. ఇవన్నీ సూక్ష్మవతనంలోని సాక్షాత్కార విషయాలే. ఇప్పుడు వాపస్ ఇంటికి వెళ్ళాలి. అందుకు ఆత్మ అభిమానులుగా అవ్వాలి. నేను ఆత్మ అవినాశిని, ఈ శరీరం వినాశి. ఆత్మ జ్ఞానం కూడా పిల్లలైన మీలో ఉంది. వారికి ఆత్మ అంటే ఏమిటో, అందులో 84 జన్మల పాత్ర ఎలా నిండి ఉందో కూడా తెలియదు. ఈ జ్ఞానం కేవలము తండ్రి మాత్రమే ఇస్తారు. తనను గురించిన జ్ఞానాన్ని కూడా తండ్రి ఇస్తారు. తమో ప్రధానం నుండి సతో ప్రధానంగా కూడా చేస్తారు. నేను ఆత్మని ఇప్పుడు పరమాత్ముడితో యోగం చెయ్యాలి అని పురుషార్థం చేస్తూ ఉంటే చాలు. సర్వశక్తివంతుడు, పతిత పావనుడు అని ఒక్క తండ్రినే అంటారు. ఓ పతిత పావన రండి అని సన్యాసులు పిలుస్తారు. కొందరు బ్రహ్మతత్వం అనే పతిత పావనుడు అని అనేస్తారు. భక్తి ఎంత సమయం నడుస్తుంది? జ్ఞానం ఎంత సమయం నడుస్తుంది? ఈ జ్ఞానం పిల్లలకి ఇప్పుడే లభిస్తుంది. ఇది తండ్రి కూర్చొని అర్థం చేస్తూ ఉన్నారు. ఇంతకుముందు మీకు ఏమీ తెలిసేది కాదు. మనుషులై ఉండి కూడా తుచ్చ బుద్ధి కలవారిగా ఉండేవారు. సత్యుగంలో సంపూర్ణ స్వచ్ఛ బుద్ధి కలవారిగా ఉండేవారు. వారిలో ఎన్నో దైవీ గుణాలు ఉండేవి. పిల్లలైన మీరు తప్పకుండా దైవీ గుణాలను కూడా ధారణ చేయాలి. వీరు దేవతల వలె ఉన్నారు అని అంటారు కదా. సాధు సన్యాసులు మహాత్ములను మనుషులు గౌరవించిన వారిలో దైవీ బుద్ధి లేదు. రజోగుణ బుద్ధి కలవారిగా అయిపోతారు. రాజు రాణి ప్రజలు ఉంటారు కదా, రాజధాని ఎప్పుడు ఎలా స్థాపన అవుతుందో ప్రపంచానికి తెలియదు. ఇక్కడ మీరన్నీ క్రొత్త విషయాలే వింటారు కనుకనే మాల రహస్యాన్ని కూడా అర్థం చేయిస్తారు. తండ్రి సర్వశ్రేష్ఠులు వారి మాల పైన ఉంది. రుద్రుడైన వారు నిరాకారులు, తర్వాత సాకారులైన లక్ష్మీనారాయణులు వారి మాల కూడా ఉంది. బ్రాహ్మణుల మాల అయితే ఇప్పుడే తయారవ్వదు. చివరిలో మీ బ్రాహ్మణుల మాల కూడా తయారవుతుంది. ఎందుకంటే హెచ్చు తక్కువ స్థితి ఉంటుంది. ఈరోజు ఉంటారు, రేపు ఉండరు కనుక. ఈ విషయాలలో ఎక్కువగా ప్రశ్నోత్తరాలు చేయవలసిన అవసరము లేదు. స్వయాన్ని ఆత్మగా భావించి పరంపిత పరమాత్ముణ్ణి స్మృతి చేయడమే ముఖ్యమైన విషయం. ఈ నిశ్చయం పక్కాగా ఉండాలి. పతితులను పావనంగా చేయడమే ముఖ్యమైన విషయం. ప్రపంచమంతా పతితంగా ఉంది, మళ్ళీ పావనంగా అవ్వాలి. మూలవతనంలో మరియు సుఖధామంలో అందరూ పావనంగా ఉంటారు. మీరు పావనంగా అయ్యి పావన ప్రపంచానికి వెళ్తారు అంటే ఇప్పుడు పావన ప్రపంచం స్థాపన అవుతూ ఉంది. ఇదంతా డ్రామాలో నిర్ణయించబడి ఉంది. తండ్రి చెప్తున్నారు, ఎటువంటి తప్పు జరగలేదు కదా అని రోజంతటి లెక్కాచారాన్ని చూసుకోండి. వ్యాపారస్తులు కూడా తమ లెక్కాచారాన్ని పరిశీలించుకుంటారు కదా. ఇది కూడా సంపాదన. మీరు ప్రతి ఒక్కరూ వ్యాపారస్తులే. బాబాతో వ్యాపారం చేస్తూ ఉన్నారు. నాలో ఎన్ని దైవీ గుణాలు ఉన్నాయి అని స్వయం చెక్ చేసుకోవాలి. తండ్రిని ఎంతగా స్మృతి చేస్తున్నాము, ఎంతగా అశరీరిగా అవుతున్నాము, ఇలా చెక్ చేసుకోండి. అశరీరిగా వచ్చాము, మళ్ళీ అశరీరిగా అయ్యి వెళ్ళాలి. ఇప్పటి వరకు అందరూ పైనుండి వస్తూనే ఉన్నారు. మధ్యలో ఒక్కరు కూడా తిరిగి వాపస్ వెళ్ళలేరు. ఇక్కడికి ఎవరు ఎప్పుడు వచ్చినా లాస్ట్ వరకు ఇక్కడే జన్మలు తీసుకుంటూ ఉంటారు. అందరూ ఇప్పుడు కలిసే వెళ్ళాలి. భలే సృష్టి ఎప్పుడు ఖాళీ అవ్వదు. రాముడు పోయాడు, రావణుడు పోయాడు అని గాయనం ఉంది, కానీ ఇరువురు ఉంటారు. రావణ సంప్రదాయం వెళ్ళిపోతే తిరిగి వాపస్ రారు. మిగిలిన వీరు మిగిలిపోతారు. ఇదంతా పోను పోను మీకు సాక్షాత్కారం అవుతుంది. నూతన ప్రపంచం ఎలా స్థాపన అవుతూ ఉంది, చివరిలో ఏమవుతుంది, ఇవి తెలుసుకోవాల్సిన విషయాలు. చివరికి మన ధర్మం ఒక్కటే మిగులుతుంది. సత్యుగంలో మీరు రాజ్యం చేస్తారు. కలియుగం సమాప్తం అయిపోతుంది, తర్వాత మళ్ళీ సత్యుగం వస్తుంది. ఇప్పుడు రామ సంప్రదాయము, రావణ సంప్రదాయము రెండూ ఉన్నాయి. సంగమ యుగంలోనే ఇవన్నీ జరుగుతాయి. ఇప్పుడు మీకు ఇదంతా తెలుసు. తండ్రి చెప్తున్నారు, మిగిలిన రహస్యాలన్నీ ముందుకు పోను పోను నిదానంగా అర్థం చేసుకుంటూ ఉంటారు. ఏది రికార్డులు నిండి ఉందో బాబాలో అది బయటపడుతూ ఉంటుంది. అంటే అవే చెప్తూ ఉంటారు, మీరు అర్థం చేసుకుంటూ ఉంటారు. ముందుగా ఏమీ తెలుపబడదు. ఇది కూడా డ్రామా ప్రకారం ప్రణాళిక. రికార్డు తెరవబడుతూ ఉంటుంది. బాబా చెప్తూ ఉంటారు, మీ బుద్ధిలో ఈ విషయాలన్నిటి జ్ఞానం వృద్ధి చెందుతూ ఉంటుంది.
రికార్డ్ అనుసారంగా బాబా మురళి నడుస్తూ ఉంటుంది. డ్రామా రహస్యమంతా నిండి ఉంది. రికార్డులో ముళ్ళును పైకెత్తి మధ్యలో పెట్టి అది రిపీట్ అయినట్లు మళ్ళీ రిపీట్ అవుతుంది అని కాదు. అంటే పాత టేప్ రికార్డులో ముళ్ళు ఎత్తి పెడితే తిరుగుతూ ఉండేది. అలాంటి టేప్ రికార్డ్స్ ఉండేవి. అది బాబా ఎగ్జాంపుల్గా చెప్తూ ఉన్నారు. అలా జరగదు. అక్కడ మళ్ళీ అదే రిపీట్ అవుతుంది. నూతన విషయం ఏది ఉండదు. తండ్రి వద్ద ఏదైతే నూతన విషయం ఉంటుందో అది మళ్ళీ రిపీట్ అవుతుంది. మీరు వింటూ వినిపిస్తూ ఉంటారు. మిగిలినవన్నీ గుప్తం. ఇప్పుడు రాజధాని స్థాపన అవుతోంది. పూర్తి మాల తయారవుతుంది. వేరువేరుగా వెళ్ళి మీరు రాజ్యంలో జన్మ తీసుకుంటారు. రాజు, రాణి, ప్రజలు అందరూ కావాలి. ఇదంతా బుద్ధితో చేయవలసిన పని. వాస్తవానికి ఏం జరుగుతుందో అది చూస్తారు. ఎవరైతే ఇక్కడి నుండి వెళ్తారో ఇప్పుడు వారు మంచి ధనవంతుల ఇళ్లలో జన్మ తీసుకుంటారు. ఇప్పుడు కూడా మీకు అక్కడ చాలా పాలన జరుగుతుంది. ఈ సమయంలో కూడా కొందరి వద్ద రత్న ఖచ్చిత వస్తువులు ఉంటాయి. కానీ వారిలో అంత శక్తి లేదు. శక్తి మీలో ఉంది. మీరు ఎక్కడికి వెళ్ళినా ప్రకాశిస్తారు. ఎక్కడ జన్మ తీసుకున్నా మీరు శ్రేష్టంగా అవుతారు. కనుక మీరు అచ్చటికి వెళ్ళి దైవీ చరిత్రను చూపిస్తారు. అసురు పిల్లలైతే పుట్టగానే ఏడుస్తూ ఉంటారు. మురికిగా కూడా ఉంటారు. మీరు చాలా నియమానుసారంగా పాలింపబడతారు. మలినము మొదలైన విషయాలు ఏవి ఉండవు. ఈ రోజుల్లోని పిల్లలు మలినమవుతున్నారు. సత్యుగంలో ఇటువంటి విషయాలు ఉండవు. అది స్వర్గం కదా. దుర్వాసన లేని కారణంగా అక్కడ అగర్బత్తీలు వెలిగించరు. తోటలలో మంచి సుగంధభరిత పుష్పాలు ఉంటాయి. ఇక్కడి పుష్పాలలో అంత సుగంధం లేదు. అక్కడి ప్రతి వస్తువులో స్వర్గంలో 100% సువాసన ఉంటుంది. ఇక్కడ 1% కూడా ఉండదు. అక్కడ పుష్పాలు కూడా ఫస్ట్ క్లాస్గా ఉంటాయి. ఇక్కడ ఎంత ధనవంతులైనా అక్కడి వలె ఉండరు. అక్కడ రకరకాల వస్తువులు ఉంటాయి. పాత్రలు మొదలైనవన్నీ బంగారువే ఉంటాయి. ఇక్కడ రాళ్ళు ఎలా ఉన్నాయో అక్కడంతా బంగారుమయం. ఇసుకలో కూడా బంగారు ఉంటుంది. మరి ఎంత బంగారు ఉంటుందో ఆలోచించండి. బంగారుతోనే భవనాలను కూడా నిర్మిస్తారు. అక్కడ ఎలాంటి వాతావరణం ఉంటుంది అంటే వేడి ఉండదు, చలి ఉండదు. అక్కడ వేడి వలన కలిగే దుఃఖం కూడా ఉండదు. ఫ్యాన్ల అవసరమే ఉండదు. దాని పేరే స్వర్గం. అక్కడ అపారమైన సుఖం ఉంటుంది. మీ వంటి పదమాపదం భాగ్యశాలురుగా ఎవ్వరూ తయారవ్వరు. లక్ష్మీనారాయణలను ఎంత మహిమ చేస్తారు. వారిని ఆ విధంగా తయారు చేసే వారికి అంటే తండ్రికి ఎంత మహిమ ఉండాలి. మొదట అవ్యభిచారి భక్తి ఉండేది. ఒక్క శివుడినే, శివలింగాన్నే పూజించేవారు. తర్వాత దేవతల భక్తి ప్రారంభం అవుతుంది. దీనిని భూత పూజ అంటారు. ఆ శరీరం అయితే లేదు. పంచతత్వాల పూజ జరుగుతుంది. శివబాబా గురించి చాలా అనరు. శివబాబా పూజ చేసేందుకు శివుడి పూజ బంగారు మొదలైన వస్తువులను ఉపయోగిస్తారు. ఆత్మను బంగారము అని అనరు. ఆత్మ దేనితో తయారైంది? శివుడి చిత్రం దేనితో తయారు చేయబడింది అంటే వెంటనే చెప్పేస్తారు. కానీ ఆత్మ పరమాత్మలు దేనితో తయారు చేయబడ్డాయో ఎవ్వరూ తెలుపలేరు. సత్యుగంలో పంచతత్వాలు కూడా శుద్ధంగా ఉంటాయి. ఇక్కడ అశుద్ధంగా ఉన్నాయి. కావున పురుషార్థి పిల్లలు ఇటువంటి ఆలోచనలు చేస్తూ ఉంటారు. తండ్రి చెప్తున్నారు, ఈ విషయాలన్నీ వదిలేయండి. ఏం జరగాలో అదే జరుగుతుంది. మొదట తండ్రిని స్మృతి చేయండి. నలువైపుల నుండి బుద్ధిని తొలగించి నన్ను ఒక్కరినే స్మృతి చేస్తే వికర్మలు వినాశనం అవుతాయి. మీరు ఏదైతే వింటున్నారో వాటన్నింటినీ వదిలి మేము సతో ప్రధానంగా అవ్వాలి అన్న ఒక్క మాట పక్కా చేసుకోండి. మళ్ళీ సత్యుగంలో కల్పకల్పం ఏమి జరిగి ఉంటుందో అదే జరుగుతుంది. అందులో వ్యత్యాసం రాదు. తండ్రిని స్మృతి చేయడమే ముఖ్యమైన విషయం. ఇందులోనే శ్రమ ఉంది. ఇది పూర్తి చేయండి. అనేక తుఫాన్లు వస్తాయి. జన్మ జన్మల నుండి ఏం చేస్తూ వచ్చారో అవన్నీ ముందుకొస్తాయి. కావున అన్ని వైపుల నుండి బుద్ధి యోగమును తొలగించి అంతర్ముఖులుగా అయ్యి నన్ను స్మృతి చేసే పురుషార్థం చేయండి. పిల్లలైనా మీకు అంతా నెంబర్ వార్ పురుషార్థానుసారం స్మృతిలోకి వచ్చింది. సర్వీస్ ద్వారా కూడా తెలిసిపోతుంది. సర్వీస్ చేసే వారికి సర్వీస్ యొక్క ఖుషి ఉంటుంది. బాగా సర్వీస్ చేసే వారికి వారి సర్వీస్కు రుజువు కూడా లభిస్తుంది. మార్గదర్శకులుగా అయ్యి వస్తారు. ఎవరెవరు మహారథులు, అశ్వారోహులు, పాదచారులు, 3 రకాల సైన్యం వారు ఎవరవుతారో వారు వెంటనే తెలిసిపోతుంది. అచ్చా, మధురాతి మధురమైన అపురూపమైన
పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారం. ఫస్ట్ పాయింట్, ఇతర విషయాలన్నీ వదిలి బుద్ధిని నలువైపుల నుండి తొలగించి సతో ప్రధానంగా అయ్యేందుకు అశరీరీలుగా అయ్యే అభ్యాసం చేయాలి. సాత్వికంగా కావాలి అంటే అశరీరీ అభ్యాసం చేయాలి. ఇంకొకటి, దైవీ గుణాలను ధారణ చేయాలి. బుద్ధిలో సెకండ్ పాయింట్ ఇది, బుద్ధిలో మంచి మంచి ఆలోచనలు తీసుకురావాలి. మా రాజ్యం స్వర్గంలో ఏమేమి ఉంటాయి వాటిపై మననం చేసి మిమ్ములను మీరు అందుకు అర్హులుగా చరిత్రవంతులుగా చేసుకోవాలి. ఇక్కడి నుండి బుద్ధిని తొలగించి వేయాలి, పాత ప్రపంచం నుండి, దేహం నుండి. వరదానము, సేవ ద్వారా మేవ అనగా ఫలాన్ని ప్రాప్తి చేసుకొని అన్ని హద్దు కోర్కెలకు అతీతంగా సదా సంపన్నము మరియు సమాన్భవ. సేవ అంటే ఫలంనిచ్చేది. ఏదైనా సేవ మిమ్మల్ని అసంతుష్టంగా తయారు చేస్తే ఆ సేవ సేవే కాదు. అటువంటి సేవను భలే వదిలేయండి, కానీ సంతుష్టతను అనగా తృప్తిని మాత్రం వదలకండి. ఎలాగైతే శరీరం యొక్క తృప్తి కలవారు సదా సంతృప్తిగా ఉంటారో అలా మనస్సు యొక్క తృప్తి కలవారు కూడా సంతుష్టంగా ఉంటారు. సంతుష్టత తృప్తికి గుర్తు. తృప్తి ఆత్మలకు ఏ విధమైన హద్దు కోరిక, గౌరవము, కీర్తి, పరిష్కారము, సాధనాల ఆకలి, కొరత ఇలాంటివేవి ఉండవు. వారు అన్ని హద్దు కోరికలకు అతీతంగా సదా సంపన్నంగా మరియు సమానంగా ఉంటారు. ఏదైనా ఒక హద్దు కోరిక, గౌరవము, మర్యాద ఇలాంటివి ఉంచుకున్న తృప్తి ఉండదు, అంటే సంతుష్టత ఉండదు. కనుక వీటన్నింటి నుండి అతీతంగా సదా సంపన్నంగా మరియు సమానంగా ఉంటారు. స్లోగన్, సత్యమైన హృదయంతో నిస్వార్థ సేవలో ముందుకు వెళ్ళడము అనగా పుణ్యఖాతా జమ అవ్వడం. మన పుణ్యఖాతా జమ ఎప్పుడు అవుతుంది అంటే నిస్వార్థ సేవ ఉండాలి. ఏదైనా స్వార్థం, ఏదైనా ఆశించి గౌరవ మర్యాదలైనా సరే, లేదు నేను ఇలా చేశాను అని చెప్పుకున్నా సరే అది పుణ్యఖాతాలోకి జమ కాదు. కనుక బాబా చెప్తూ ఉన్నారు, సత్యమైన హృదయంతో నిస్వార్థ సేవ చేస్తూ ముందుకెళ్ళండి అంటే పుణ్యఖాతా జమ అవుతూ ఉంటుంది. అవ్యక్త ఇషారా, పరమాత్మ ప్రత్యక్షత కొరకు పరస్పరంలో సంస్కార మిలనం యొక్క రాస్ చేస్తూ సంఘటనను శక్తిశాలిగా తయారు చేయటానికి బాప్దాదా తెలియజేస్తూ ఉన్నారు. ఏ విధంగా దేవీల స్మృతి చిహ్నాలలో చూపిస్తారో దేవి జ్వాల నుండి అసురులను సంహరించింది అని. అసురులు అనగా వ్యక్తులు కాదు, అసురీ గుణాలను, అసురీ శక్తులను సంహరించింది అనగా సమాప్తం చేసింది. ఇది ఇప్పటి మీ జ్వాలా స్వరూప స్థితి యొక్క స్మృతి చిహ్నం. ఇప్పుడు ఇలాంటి యోగ జ్వాలను ప్రజ్వలితం చేయాలి. దీని ద్వారా కలియుగి అసురీ సంస్కారం అంతా భస్మం అవుతుంది. అప్పుడు సంస్కారం యొక్క రాస్ జరుగుతుంది మరియు క్రొత్త సంస్కారం రాగలదు. ఓం శాంతి.